నమస్తే అండి. నా పేరు జీవి సుబ్రహ్మణ్యం. నేను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. తర్వాత ఐఐఎం బెంగుళూరులో ఫైనాన్స్ ఎంబీఏ చేశాను. తర్వాత గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ లైక్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అలాంటి ఫర్మ్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేసి నా ప్యాషన్ వల్ల నేను ఈ స్టాక్ మార్కెట్స్‌లో అనలిస్ట్ కింద ఐ హావ్ మై ఓన్ బిజినెస్. దట్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ మీ. ఈరోజు మనం చెప్పుకునే సెషన్ ఏంటంటే, ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మార్కెట్ గురించి అవగాహన ఎక్కువ వస్తే మీకు భయం కొంచెం తగ్గుతుంది. దట్ ఈస్ మై నాకు మెయిన్ ఉద్దేశం అది. ఈ నిఫ్టీ 50 దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను మీకు. సో దట్ ఇవి తెలిసిన కొద్దీ మీకు ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ అనేది తగ్గిపోతుంది. అది బేసిక్స్ ఇవన్నీ. బట్ ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ 3-6 మంత్స్లో డీటెయిల్గా చెప్పడానికి నాకు ఈజీ అయిపోతుంది. సో ఈ నిఫ్టీ 50 అంటే ఏమిటి అసలు? అంటే నిఫ్టీ అనేది మనకి 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని ఇండిసీస్ అంటారు. ఇండిసీస్ క్రియేట్ చేసి దాన్ని ఇండెక్స్ మేనేజ్మెంట్ అంటారు. వాళ్ళు దాన్ని మార్కెట్లో ఇలా ట్రాక్ చేసుకోవచ్చు మీరు అని కొన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేశారనమాట. ఇందులో నిఫ్టీ 50 అనేది మన ఇండియన్ ఎకానమీని రిఫ్లెక్ట్ చేస్తుంది బేసిక్గా. అంటే ఇండియాలో ఉన్న దిగ్గజాలు, అతిరథ మహారథులు, పెద్ద పెద్ద కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ అన్నీ కూడా కలిపి ఒక బకెట్లో వేసి టాప్ 50 అనమాట అవి. టాప్ 50 అంటే ఏ క్రైటీరియా ప్రకారం 50 అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ జార్గన్ అది ఏం లేదు అందులో. మీకు ఒక స్టాక్ 100 రూపాయలకి కోట్ అవుతోంది. ఆ కంపెనీ వాళ్ళు 1,00,000 షేర్లు ఇష్యూ చేశారు. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు అందులో కొన్ని పబ్లిక్ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రమోటర్ దగ్గర ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి. మామూలుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఈ 1,00,000 షేర్లు ఇంటూ 100 రూపీస్ అంటే 1 కోటి రూపాయలు ఆ కంపెనీ వాల్యూ కింద. ఆ కంపెనీ వాల్యూ టాప్ 50 అంటే ఈ 50 వాల్యుబుల్ కంపెనీస్. క్రైటీరియా ఏంటంటే మార్కెట్లో వాటి వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని బట్టి టాప్ 50 ఫిల్టర్ చేసి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి అది నిఫ్టీ 50. ఈ 50 కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్, అన్ని సెక్టర్స్వి ఉంటాయి. అయితే కొన్ని నేను ఈ సెక్టర్స్ గురించి మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయని ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని దాదాపు 35.25% వెయిటేజ్ ఉంది ఈ నిఫ్టీ 50 ఇండెక్స్లో. అంటే బ్యాంకింగ్ స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి. అది కాకుండా మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక 13.62% వెయిట్. 100%లో 13.62% ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంది. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ 11.4%. ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అది ఒక 9.16%. ఆటో సెక్టర్ 6.48%. కన్స్ట్రక్షన్ సెక్టర్ 4.39%. హెల్త్ కేర్ రఫ్లీ 4%. అంటే మెటల్స్ అండ్ మైనింగ్ 3.81%. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 3.23%. టెలికాం, పవర్ సెక్టర్, సర్వీసెస్, కెమికల్స్, ఇట్లా అన్ని డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటినీ తీసి ఒక బకెట్లో వేసి దానికి లేబుల్ టాప్ 50 కంపెనీస్కి నిఫ్టీ 50 అన్నారన్నమాట. సో మీకు మార్కెట్ పడింది పెరిగింది అంటే ఈ నిఫ్టీ 50 లార్జ్ క్యాప్లో నిఫ్టీ 50 అంటారు. మిడ్ క్యాప్లో అలాంటివి మిడ్ క్యాప్ 100 అని రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ 50 లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే మిడ్ సైజ్ కంపెనీస్ 100 ఉన్నాయి. అలాగే స్మాల్ క్యాప్ ఒక 100. స్మాల్ క్యాప్లో ఎన్నన్నా ఉండొచ్చు, ఒక 100 వీటికి కూడా ఇండెక్స్లు ఉన్నాయి. సో ఇవి ముఖ్యమైన కంపెనీస్ అన్నమాట. సో మార్కెట్ పడి లేస్తుంటే ఈ మిడ్ క్యాప్ పెరగచ్చు, నిఫ్టీ 50 పడవచ్చు. అది దానికి లాజిక్ వేరుగా ఉంటుంది. సో ఇది ఇండెక్స్ అన్నమాట. సో మీరు ఇందాక నేను మీకు చెప్పాను, ప్యాసివ్ ఫండ్ కొనుక్కుంటే మీరు ఇన్ని సెక్టర్స్లో ఉన్న కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ ఆల్మోస్ట్ అన్నీ కలిపి యూనిట్స్ రూపంలో మీరు కొనుక్కుంటున్నారు. సో అది మీకు
దానివల్ల మీకు అది తెలిస్తే మీకు భయం తగ్గుతుంది. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంత పెద్ద కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అవి జనరల్గా అవి వాటికి ఒక కంపెనీ 50లో ఏదన్నా కుంటుకుర్రం అవ్వచ్చు, కానీ అన్నీ పడవు. అన్నీ పడాలంటే అదేదో చాలా సివియర్ గ్లోబల్ ఇష్యూ అవుతే తప్ప మీకు పడచ్చు పెరగచ్చు, కానీ అన్ని నష్టాల్లోకి వెళ్ళవు. అది అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఒక 100 కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ చేస్తూ బిజినెస్ చేస్తూ చాలా పెద్దవి అయిపోయాయి గ్లోబల్ కంపెనీస్. కొన్ని ఇండియన్ కంపెనీస్, కొన్ని ఫారిన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. సో మీకు దానివల్ల మీకు ఫస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్లో నిఫ్టీ 50లో కొంటే భయపడకపోవడానికి కారణం దాని కింద వెనకాల ఉన్న కంపెనీస్ మంచివి కాబట్టి ఆ కంపెనీలో మీకు ఇండైరెక్ట్ ఓనర్షిప్, షేర్స్ కొనుక్కుంటున్నారు కాబట్టి యూనిట్స్ ద్వారా మీకు ఇండైరెక్ట్ ఓనర్షిప్ వస్తుంది. అయితే మీకు ఒక ముఖ్యమైన పాయింట్, నిఫ్టీ 50 మీరు ఇండెక్స్ యూనిట్స్ కొనుక్కున్నా కూడా ఈ కంపెనీస్ డివిడెండ్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ స్కీమ్లో వచ్చేస్తాయి. సో మీకు స్టాక్ ప్రైస్ పెరగటంతో పాటు మీకు డివిడెండ్స్ కూడా యూనిట్స్ పరంగా యూనిట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే వీటిల్లో మీకు ఈ నిఫ్టీ 50 చెప్పాను, ఇలా 50 కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైన కంపెనీస్ వాటి వెయిటేజ్ ఎంత అని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా ముఖ్యమైన కంపెనీ. అది గ్లోబల్గా ఏషియాలో బెస్ట్ బ్యాంక్ ఇన్ ఏషియా, అంత మంచి బ్యాంక్ అది. దానికి ఒక ప్రమోటర్ అంటూ లేడు ఇప్పుడు, అందరూ కలిపి దాన్ని రన్ చేస్తున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కలిపి పద్ధతిగా కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్తో రన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పడుతూ పెరుగుతూ ఉంటుంది. మొన్న ఈ మధ్యన బాగా పడింది కాబట్టి అది మార్కెట్ని కిందకి లాగింది అని అంటున్నారు కొంతమంది. సో కొంత రీజన్ కూడా కరెక్టే అది. అలా మిగతా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ నిఫ్టీ 50లో ముఖ్యమైన కంపెనీస్ ఏంటి అని కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అందులో ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని వెయిటేజ్ కూడా తెలియాలి. ఇప్పుడు అందరూ ఉజ్జీలుగా ఉండరు, కొంతమందికి బలం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని వెయిటేజ్ అది. సో మీకు రిలయన్స్ 9.2% వెయిటేజ్ ఉంది. ఇన్ఫోసిస్ 5.8% ఉంది. లార్సన్ అండ్ టూబ్రో కన్స్ట్రక్షన్ కంపెనీ 4.39% ఉంది. ఐటీసీ 4.31% ఉంది. ఇవన్నీ మార్కెట్ లీడర్స్, వాళ్ళ సెక్టర్స్లో వీళ్ళు టాప్ 2లో ఉన్న కంపెనీస్ ఇవి. టీసీఎస్ 4% వెయిటేజ్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ 3.2%, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇవి ముఖ్యమైన కంపెనీస్. సో మీరు నిఫ్టీ 50 యూనిట్స్ కొనుక్కున్నారంటే మీకు కొంచెం ఆదుర్ద తగ్గాలి. మార్కెట్ పడితే ఈ కంపెనీస్కి ఏమవుతుంది, కంపెనీస్ ప్రాఫిట్స్ అలా ఏం తగ్గవు. మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి పడుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే అది ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. డిమాండ్ ఎక్కువ ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే బాగా పెరుగుతున్న కొద్దీ చాలామంది వచ్చి కొనటం అది మనకి ఎకనామిక్స్లో లాగా ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఎక్కువ మంది కొంటే ప్రైస్ పెరుగుతుంది, ఎక్కువ మంది అమ్మితే ప్రైస్ పడుతుంది. దానికి కంపెనీ పర్ఫార్మెన్స్ కి చాలా లూజ్ రిలేషన్షిప్ ఉంటుంది. అసలు ఎప్పుడు కూడా 1:1 ఉండదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి 10% పడింది అంటే కంపెనీ నష్టాలు వచ్చినట్టు కాదు. ఫ్యూచర్లో ప్రాఫిటబిలిటీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. మెయిన్గా బాగా ఎక్కువ పెరిగింది కాబట్టి కొంచెం తగ్గుతుంది. అవి జనరల్ మార్కెట్ మూమెంట్స్ అది. సో నిఫ్టీ 50 గురించి ఒక అవగాహన ఉండి దాని వెనకాల కంపెనీస్ మార్కెట్ లీడర్స్ కాబట్టి మీకు నేను చెప్పినట్టుగా సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పాను మీకు. ప్రతి నెల సిస్టమేటిక్గా యూనిట్స్ కొనుక్కుంటూ పోయి ప్యాసివ్ మోడ్లో కూడా బాగా 10% మార్కెట్ పడ్డప్పుడు ప్రతి 10% ఎంత పడుతుందో ఎవరూ చెప్పలేము. ఎక్కువ పడ్డప్పుడు మీరు ఈ కంపెనీస్లో కొంటున్నారు కాబట్టి నెక్స్ట్ 10 yearsలో మళ్ళీ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. కాబట్టి మార్కెట్ ఇండెక్స్ పడ్డప్పుడు మీరు ఎక్కువ డబ్బులు పెడితే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఓవరాల్గా అలాగే మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. కొన్ని 10 రూపాయలు కొన్ని 5 రూపాయలు కొంటే యావరేజ్ కాస్ట్ మీకు 7.5 అవుతుంది. అది 20 అయినప్పుడు మీకు పర్సంటేజ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి అవగాహనతో వెళ్తే మీకు ఈ ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్, ఇండైరెక్ట్ ఈక్విటీ ఇది, అందులో కూడా మీకు కొంచెం ధైర్యంగా
నమ్మకంగా సిస్టమేటిక్ అండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెక్స్ట్ 20-25 ఇయర్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.